కాదు. ఒక్క నిమిషం, వి ప్రకాష్ గారు చర్చలో జాయిన్ అయ్యారు. వి ప్రకాష్ గారు, ఈశ్వర్ గారు మీరు లైన్ లోనే ఉండండి. వి ప్రకాష్ గారు, వి ప్రకాష్ గారు చెప్పండి భరత్ గారు. రేపు హాజరవుతున్నారు, పెద్ద ఎత్తున కాన్వాయ్తో అటెండ్ కాబోతున్నారు. అయితే రాకేష్ రెడ్డి గారు ఏమంటారంటే 3 నెలలకే ప్రాజెక్టు కుంగితే ఇదే పని సౌదీలో జరిగితే గనక ఉరిదీసేవాళ్ళు అని చెప్తున్నారు. అంటే నేను ఏమంటున్నా అంటే నాణ్యత లేని కట్టడాలు అంటే 100 సంవత్సరాలు. ఒక్క నిమిషం అన్న ప్రకాశ్ అన్న, ఒక్క నిమిషం దాని కన్క్లూజన్ అన్న, ఒక్క నిమిషం ప్లీజ్. నేనేమంటున్నాను, 1,00,000 కోట్ల తెలంగాణ 4 కోట్ల అమాయక ప్రజల మీద అప్పు తీసుకొచ్చి, తెలంగాణ అమాయక ప్రజల మీద అప్పు తీసుకొచ్చి 1,00,000 కోట్లు, 6,000 కోట్లు, 94,000 కోట్లు అనుకోండి, 94,000 కోట్లే, 93,000 కోట్లు అనుకోండి. దయచేసి ఇంత నాణ్యత లేని కట్టడాలు కడితే ఈ రోజు అంటే కేటీఆర్ గారు అన్నారు వేరే దేశంలో గౌరవించాలంటే ఇట్లాంటి నాణ్యత లేని కట్టడాలు, అవినీతి కట్టడాలు చేస్తే దయచేసి సౌదీ లాంటి దేశాలలో ఉరి పెడతారు. కావాలంటే పోయి అక్కడ చట్టాలను చదవండి. అంటే 1,00,000 కోట్లు 4 కోట్ల ప్రజల మీద భారం మోపింది. ఒక నాణ్యత లేని కట్టడం, 100 సంవత్సరాలు ఉండాల్సిన కట్టడం 3 సంవత్సరాలకి కుంగిపోవడం మొదలు పెడితే నేషనల్ సెక్యూరిటీ డ్యామ్ సెక్యూరిటీ వాళ్ళు కూడా రకరకాల కాంప్లికేటెడ్ చెప్తే ఇట్లాంటి వేరే దేశాలు, సౌదీ లాంటి దేశాలు ఉరి పెడతారంటున్నాం. అక్కడ చట్టాలు అట్లున్నాయి. ప్రకాష్ గారు ఇప్పుడు చెప్పండి, మీరు చాలా దేశాలు స్టడీ చేశారు. నాణ్యత లేదు అని ఎవరు చెప్పారు? ఇప్పుడు రాకేష్ రెడ్డి గారిని అడిగేది ఏంటంటే, ఇప్పుడు కూలిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. భారతదేశంలో ఉన్న ప్రతి డ్యామ్ కూడా కట్టిన 3-4 ఏళ్లలో చాలా సార్లు చాలా ప్రమాదాలు జరిగినాయి. వారికి భవిష్యత్ చరిత్ర తెలియకపోవచ్చు. బాక్రానంకల్ దగ్గర నుంచి మొదలుపెట్టి తుంగభద్ర డ్యామ్ దగ్గర నుంచి ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర నుంచి ఇప్పుడు కడుతున్న పోలవరం దాకా కూడా ప్రతి డ్యామ్ తో కూడా ఫస్ట్ 3-4 ఇయర్స్ లో ఇట్లాంటి ప్రమాదాలు జరిగినాయి. జరగకుండా ఎక్కడ లేవు. కానీ నేను అనేది ఏంటంటే, నాణ్యత లేదు అనేది ఎవరు సర్టిఫై చేశారు? ఎన్డీఎస్ఏ చేయలేదు, విజిలెన్స్ కమిటీ చేయలేదు. ఆ పియర్ ఎందుకు అనే దాని మీద కూడా ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. నాణ్యత లేదని ఎట్లా చెప్తారు? రెండోది ఏంటంటే, 500 సంవత్సరాలుగా ఎన్నడూ రానంత ఫ్లడ్ 2022 జూలై 15 నాడు వచ్చింది. 28,75,000 క్యూసెక్కులు. ఆ డిజైన్ చేసింది 28,25,000 క్యూసెక్కులు. మరి అది తక్కువ నిలబడదా లేదా మేడిగడ్డ? అది మరి నాణ్యత లేకపోతే అప్పుడే కొట్టకపోయేది కదా. నాణ్యత లేదు అని ఎట్లా చెప్పగలుగుతారు? ఇప్పుడు జ్యుడిషియరీ విచారణ జరుగుతుంది, వాళ్ళు చెప్పేదాకా ఓర్చుకోకపోతే ఎట్లా, ఓర్చుకోలేకపోతే ఎట్లా? ఇప్పుడు అన్న ఇరిగేషన్, ఈ రాష్ట్రానికి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఫస్ట్ రివ్యూ, ఇరిగేషన్ మినిస్టర్ గా రివ్యూ పెట్టి కాళేశ్వరం మీద ఇలాంటి కంపెనీలను పిలిచి మాకేం సంబంధం లేదు అంటే, మేము ఏదైనా ఇప్పుడు మీరు ఒకవేళ మంత్రి అనుకోండి, అంటే మంత్రి కూడా ఎవరితో రివ్యూ తీసుకుంటాడు? అధికారంలో ఉన్నప్పుడు ఆఫీసర్స్ తో రివ్యూ తీసుకుంటాడు. ఇది ఎటువంటి తెలంగాణకు ఒక గుదిబండలాగా తయారైంది. మొత్తం ఈ ప్రాజెక్టు పనికిరాదు. కంపెనీ వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీలు అడుగుతప్పుడు గవర్నమెంట్ రివ్యూలో మాకేం సంబంధం లేదు, ఆ పెద్ద ఆయన ఎట్లా చెప్తే అట్లా కట్టామని చెప్తున్నారు. అయినా అది నేను స్టేట్మెంట్, ఓపెన్ స్టేట్మెంట్ చెప్పింది గౌరవనీయ మంత్రి గారు. తెలంగాణ ప్రభుత్వము రాష్ట్ర గవర్నర్ దగ్గర రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి ఉంటారు. ఒకటి అన్న నేనేమంటున్నానంటే, ఒక అధికారులు మనం ఈరోజు చర్చలలో ఉంటుండొచ్చు, ఇది బహిరంగంగా నిజమన్నా తెలంగాణ రాజకీయ వ్యవస్థకంతా ఫీడింగ్ ఇచ్చిన గేదె ఏమంటుందండి, ఆవుని గేదె అనుకోండి, ఆవు అనుకోండి, ఎవడు విండుకున్నంత ఆడు విండుకున్నాడు అన్న పాలు. నేనంటలేనన్నా ఇప్పుడున్న గౌరవనీయ యాంటీ కరప్షన్ బ్యూరో మొన్న ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక ఈఎన్సీ ఇంజనీర్ హరిరామ్ అనే వ్యక్తిని రైడ్ చేస్తే 13 చోట్ల వెతుకుతే అప్పటికి సుమారు 2,000 కోట్లు. అంటే నేను ఒక్క నిమిషం మీరు చెప్పండి, మీరు పెద్దలు, మీరు గౌరవనీయులు, మీరు ఈ వాటర్ ఎక్స్పర్ట్స్. నేను ఏం చెప్తున్నానన్నా, దయచేసి ఈ రోజు ఒకవేళ సమర్థించుకుంటుండొచ్చు లాలో కానీ ఇది తెలంగాణ ప్రజలకు మాత్రం గుదిబండ కూర్చున్నదన్నా. ఇంకా దీన్ని ఏ రకంగా సమర్థించుకున్నా రాజకీయంగా ఉపయోగపడుతుంది తప్ప తెలంగాణ ప్రజలకు మాత్రం ఇది గుదిబండ కూర్చున్నది. ఈ రోజు నేనేమంటున్నాను, ఒక అధికారులే కాదని ఈరోజు ప్రతి తెలంగాణలో ఏ ప్రజలు అని చెప్తారు, ఏ ఎమ్మెల్యే ఎంత కొట్టే దీంట్లో ఎంత జరిగింది. కానీ ఇంకో 10-15 సంవత్సరాల తర్వాత పవర్ రేట్ చార్జెస్ కనుక తగ్గితే, మీరు ఓన్లీ పవర్ గురించి అడుగుతున్నారు. పవరే కాదండి, వాటర్ ప్రూషియస్ పంప్సే పనికి రామంటున్నారు 15 సంవత్సరాల తర్వాత. మీరు జయప్రకాష్ గారు లాంటి ఇప్పుడు ఓకే అన్న అంటే నిపుణుడు చెప్తున్నారు. ఈశ్వర్ గారు, నేను ఇది కాదు 15 సంవత్సరాల మోటార్స్ పనికి రామంటున్నారు. ఈశ్వర్ గారు కన్సర్న్ మినిస్టర్ మీరు అప్పుడు, కాబట్టి ఆ వరద వచ్చినప్పుడు పంప్స్ మునిగే అంటున్నారు కదా, ఆ సమయంలో మీరు అదే ఆ ప్రాంతాల్లో అదే జిల్లాకు సంబంధించి కూడా మంత్రి.
అప్పుడు పంప్స్ మునిగినప్పుడు ఏం జరిగింది యాక్చువల్లీ మీ పార్లమెంట్ భరత్ గారు నేను చెప్తాను ఆ విషయాలు. ఈశ్వర్ అన్న ఒక్క నిమిషం, రాకేష్ అన్న ఈశ్వర్ అన్న ఒక్క నిమిషం కాదు, ఈశ్వర్ గారు ఒక్క నిమిషం ఏదో చెప్తారట. మొదటిసారి మీరు అన్నట్టుగా అక్కడ పంపులు మునిగిన మాట వాస్తవం, కానీ 500 ఏండ్ల తర్వాత రానంత వరద నాకు తెలిసి 28 లక్షల క్యూసెక్కుల నీళ్ళ ప్రవాహం తోటి రావడం వల్ల అక్కడ నీళ్లు ఎక్సెస్ అయినాయి. అది ప్రతి సంవత్సరం వచ్చేది కాదు, ఎప్పుడో ఒకసారి వస్తది. అది పోయిన సంవత్సరం వచ్చింది. ఆ సందర్భంలోనే పిల్లర్స్ కూడా దెబ్బతిన్నాయి, మోటార్లు కూడా మునిగినాయి అనే విషయం ఆడ నిపుణులు కూడా గమనించారు. అదేం పెద్ద విషయం కాదు. దాని తర్వాత కూడా మళ్ళీ వాటి అన్నింటి కూడా రీకండిషన్ చేసుకొని ప్రాజెక్ట్ యథావిధిగా నడిపించుకునే అవకాశం ఉన్నది. చిన్న రిపేర్ చేస్తే ప్రాజెక్ట్ అంతా యథావిధిగా నడిచే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇలా ఒకే గొంతుకై మాట్లాడుతున్నది అధికార పార్టీ. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అదే మాట్లాడతారు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అదే మాట్లాడతారు. ఏమో కన్ఫ్యూజన్ అంతా బీఆర్ఎస్ బీజేపీ ఒకటని కవిత అంటారు, మీరేమో కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు. ఇక్కడ ఎడగనబడుతుంది, అది కూడా ఒక బదనాం మా మీద. కాంగ్రెస్ బీజేపీ కూడా ఒక బదనాం, కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు, అదొక బదనాం. ఎన్నడు వాళ్ళు మాకు సపోర్ట్ చేసింది, బీజేపీ మాకు అండగా ఉన్నది ఎప్పుడు. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం మేము కొనసాగించినప్పుడు కూడా కేసీఆర్ గారి రిక్వెస్ట్ కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కూడా మాకు నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినటువంటి విషయాలు కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది. జాతీయ ప్రాజెక్టుగా ఎందుకు అడిగినాం కదా అప్పుడు, జాతీయ ప్రాజెక్టే గుర్తించలే. ఇలా పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టే గుర్తించారు, పోలవరానికి నిధులు ఇస్తున్నారు. పోలవరంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగితే దాని మీద ఎన్డీఏ కమిషన్ లేదు, కేవలం రాజకీయ. ప్రకాష్ గారు ఒక్క నిమిషం, ఈశ్వర్ గారు, ప్రకాష్ గారు అప్పటి నుంచి చెప్పాలనుకుంటారు. ఎస్ చెప్పండి. అంటే నేనేమంటున్నా అంటే అది ఒక ప్రమాదం ఏంటంటే ఒక గోడ ఉండాలి అడ్డంగా. ఏది మన పంపులు మునిగినప్పుడు ఏం జరిగింది అని అడుగుతున్నారు కదా. ఒకటేమో ఈశ్వర్ అన్న చెప్పినట్టుగా 28,75,000 క్యూసెక్కులు మనం ఎక్స్పెక్ట్ చేయని వరద వచ్చింది అనేది ఒకటి ఫ్యాక్టే. రెండవది ఏంటంటే ఒక గోడ కూలిపోయింది అప్పుడు, ఆ గోడ కూలిపోవడం వల్ల నీళ్లు వచ్చినాయి అందులో. అట్లా ఎప్పటికీ రావాలని ఏం లేదు. మూడవది ఏంటంటే ఇప్పుడు ఈ గుదిబండ అని రాకేష్ అని అంటున్నాడు కదా, మనకు వేరే మార్గం లేదు. అంటే ఇప్పుడు వేరే పైనుంచి నీళ్లు వచ్చే అవకాశం ఉంటే మేడిగడ్డ అనేది అనవసరం, కానీ పైనుంచి నీళ్లు వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ఆరుమూరులే కదా, పక్కనే శ్రీరామ్ సాగర్ ఉంది. ఈ 4-5 సంవత్సరాల నుంచి బాగా వర్షాలు పడుతున్నాయి, నీళ్లు వస్తున్నాయి. కానీ అంతకుముందు 5 ఏళ్లకు ఒక్కసారి కూడా అలుగు పడకపోయేది. అంటే మొత్తం 10 ఏళ్లలో 3 సార్లు మాత్రమే మనకు యావరేజ్ గా అలుగు పడేది. కాబట్టి మన కష్టకాలంలోనే మేడిగడ్డ మనకు ఉపయోగపడుతుంది. మొత్తం 365 రోజులు మేడిగడ్డ నుంచి పంపింగ్ అవసరం లేదు. పైనుంచి నీళ్లు రానప్పుడు మాత్రమే, అది కూడా రబీ పంటలకు మాత్రమే మేడిగడ్డ అనేది అవసరం. మిగతా టైంలో మనం మేడిగడ్డ లేకున్నా కూడా నీళ్లను ఎత్తి పోసుకోవచ్చు. తర్వాత పంపులు 15 ఏళ్ళని ఏదైతే చెప్తున్నాడో, ఇప్పుడు ఒకవేళ వాటిని ఆపరేట్ చేయకపోతే 15 ఏళ్లలో పాడైతాయి. కానీ రెగ్యులర్ గా ఆపరేట్ చేసినట్టయితే సంవత్సరంలో కనీసం ఒక 100 రోజులు 50 రోజులు వాటిని ఆపరేట్ చేసినట్టయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఆ పంపులకు ఇంకో 20-30 సంవత్సరాల వరకు కూడా వస్తాయి. కానీ మనము అలా ఇసుకపోయి, అలా మట్టి పోయి, గోడలు కూలి అట్లా పాడైతే మాత్రం అవి 15 ఏళ్ళు కూడా రావు. కానీ దాన్ని ఆ రకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకోటి కరెంటు విషయానికి వచ్చినప్పుడు మనం పవర్ సర్ప్లస్ స్టేట్ అవుతున్నాం. 28,000 మెగావాట్లు ఇంకొక 3-4 సంవత్సరాల్లో మనకు అందుబాటులోకి వస్తున్నాయి. మనం పవర్ సర్ప్లస్ అవుతున్నాం, ఎందుకంటే సోలార్ పవరే 15,000 మెగావాట్లు రాబోతున్నది. గ్రీన్కో వాళ్ళకి ఆల్రెడీ 10,000 మెగావాట్లతో అగ్రిమెంట్ అయింది. ఆల్రెడీ 5,000 మెగావాట్లు మన దగ్గర ఉంది. కాబట్టి ₹2.60 మనకు పవర్ సర్ప్లస్ అవుతున్నప్పుడు మనకు అది ప్రాబ్లమే కాదు. కాబట్టి మనకు వేరే మార్గం లేకనే ఎత్తిపోసుకోవడం. అంటే పవర్ సర్ప్లస్ కాదు, పవర్ చార్జెస్ ఇక్కడ 10,000 కోట్లు ఖర్చు అవుతుంది ప్రతి సంవత్సరం అంటున్నారు మొత్తం. లేదండి, లేదు భరత్ గారు. ఇప్పుడున్న యూనిట్ రేట్ ప్రకారం వాళ్ళు లెక్క చేస్తున్నారు. బట్ ఏ పంటకు కూడా ఇప్పుడు మీరు చూశారు, మనకు వరదలు పైనుంచి వచ్చినప్పుడు మేడిగడ్డ పంపులు ఆన్ చేయట్లేదు కదా. మనము ఎప్పుడో ఒకసారి కరువు కాలం వచ్చినప్పుడు హైదరాబాద్ మంచినీళ్లు కావాలన్నా కూడా మేడిగడ్డలో పంపులు తిప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మేడిగడ్డ అవసరం ఎప్పటి నుంచి ఉంటుంది అంటే నవంబర్ నుంచి మే వరకే ఉంటుంది మనకు. నవంబర్ నుంచి మే వరకే అక్కడ గేట్లు వేసి మనం లిఫ్ట్ చేసేది. హైదరాబాద్ కష్టకాలం వచ్చినప్పుడు మేడిగడ్డే మనల్ని ఆదుకుంటుంది. ఓకే, ఒకటి మేము అనేది ఏంటంటే ఇప్పుడు కాస్ట్ బెనిఫిట్ రేషియో మీరు చెప్తున్నారు రాకేష్ రెడ్డి గారు. ప్రపంచంలో అంటే నేను ఏం చెప్పాను కదా, జయప్రకాష్ రైతుల కోసం ఎంతైనా ఖర్చు పెడతామని పర్వాలేదండి. రైతులకు కూడా ఇప్పుడు అదే చెప్తున్నాం కదా, ₹1,00,000 వండే 20,000 వండే వాటికి ₹1,00,000 ఖర్చు పెట్టే అవసరం లేదండి. అదేదో రైతుకి 20,000 ఇంక 80,000 మిగులుతాయి కదా.
20,000 అంటే వాటిలకు కానీ అంటే అన్నం రాదు కదా. నేను చెప్పింది అన్నం రాదు కదా, తినే అన్నం రాదు నేనేమంటే కదా. నాకు ప్రకాష్ అన్న గారి మీద మంచి సంపూర్ణమైన గౌరవము, నమ్మకం, విశ్వాసం ఉంది. అంటే నీటిపారుదల మీద, మళ్ళీ తెలంగాణ మీద పర్ఫెక్ట్. నేనేమంటున్నానంటే ఓకే చేసిండ్రు ఇప్పుడు దాని గురించి నేను ఎక్కువ డిస్కషన్ చేస్తే ఇబ్బందికరంగా ఉంటుంది. నేనేమంటారు కొద్దిగా నాణ్యమైన కట్టడం. ఎందుకంటే 1,00,000 కోట్లు తెలంగాణ అమాయక ప్రజల మీద, అది కూడా అధిక వడ్డీలకు అప్పు తెచ్చినప్పుడు ఏవైతే టెక్నికల్ నాలెడ్జ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇంకొద్దిగా మొత్తానికి తీసుకోవాల్సింది. చాలా మంది ఆబ్జెక్షన్ చేసినారు అప్పుడు. ఆయన పెద్ద ఆయన ఇనలేదు. ఇది నేనే రంగరించినా, నేనే కుమ్మరిచ్చినా అనుకుంటే ఎవరికేం తెలుస్తుంది, బహిరంగంగా అన్నాడు. ఎవరికేం తెలుస్తుంది ఇంటికి అన్నాడు. మంచి ఇంటెక్చువల్ అన్నాడు. వాడికేం తెలుసు ఇంటికి అన్నాడు. నేను అనేది ఎందుకంటే చేయాల్సింది లేకుండే. ఎందుకంటే ఇది భవిష్యత్తు, తెలంగాణ ప్రజల భవిష్యత్తు అండి. అది ఉదాహరణకు రేపు తెల్లరు ఓకే చూద్దాం, ఇప్పుడే గోడలు కూలుతున్నాయి, డ్యాములు కూలుతున్నాయని వాళ్ళే అంటారు కదా. నేనేమనట్లేదు, మోటార్లు కాలుతున్నాయి, డ్యాములు కూలుతున్నాయి అంటే 3 సంవత్సరాలకి ఈ రకంగా ఉంటే భవిష్యత్తులో మరి ప్రకాశాన్ని చెప్పినట్టు 3-4 ఏళ్ళే ఉంటుంది అంటుండే గ్రహణము. మరొకరు తన టెక్నికల్ నాలెడ్జ్ ప్రకారం గ్రహణం 4 ఏళ్ళే ఉండాలని కోరుకుంటున్నా. భవిష్యత్తులన్నా ఎటువంటి నష్టం లేకుండా తెలంగాణ ప్రజల ఒక 50,000 30,000 కోట్లు అయితే జరిగిండొచ్చు మిస్యూజ్. మిగతా 70,000 కోట్ల 50,000 కోట్లు మిస్యూజ్ జరిగిందా? 94,000 కోట్లు. ఒక అధికారి దగ్గర 2,000 కోట్లు అంటే ఒక అధికారి 2,000 కోట్లు అండి. నేను యాంటీ కరప్షన్ బ్యూరో ఎవరు? ఒకటి ఏసీబీ ఎవరండి? ఏసీబీ ఎవరు? హరిరామ్ మీద ఒక భరత్ గారు మీరు ఇట్లా మాట్లాడకండి. నేను మాట్లాడలేదు. తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో అధికారి మీడియా సమావేశంలో చెప్పాడు 2,000 ఈశ్వర్ గారు ఆయన కోట్ చేస్తుంది హరేరామ్ ఆస్తులు 2,000 కోట్లు ఏసీబీ చెప్పిందండి. నేను అంటున్నారు. ఒక ఇంజనీర్ దగ్గర ఇట్లా ఉంటే ఇంకా మిగతా పొలిటికల్ పార్టీస్ దగ్గర వాళ్ళ దగ్గర ఎంతో ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఎందుకంటే నేను అనేది అన్న, మీరు ఇంకో రకంగా ఇద్దరు పెద్దవాళ్ళు, ఇద్దరు ఇద్దరు సీనియర్లు నన్ను ఇబ్బంది పడకుండా రాజకీయ విమర్శలు చేయట్లేదు. నేను రాజకీయ విమర్శలు చేయట్లేదు. 1,00,000 కోట్లు అని అసలు 1,00,000 కోట్లతో నేను ఒక విషయం అంటానండి. అది రేవంత్ రెడ్డి మాట్లాడారు 1,00,000 కోట్లు. భరత్ గారు చెప్పండి. అసలు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన ఖర్చు అంతా ఎక్కడ పోయినట్టు 1,00,000 కోట్లు వీళ్ళు అవినీతి అంటే అసలు ఎన్ని బ్యారేజ్లు, 94,000 ఎన్ని వందల కిలోమీటర్ల కాలువలు, టన్నల్స్, తర్వాత ల్యాండ్ ఎక్వేషన్ వేల ఎకరాలకు ల్యాండ్ ఎక్వేషన్ కి రైతులకు ఇచ్చిన డబ్బులు ఇవన్నీ ఏమైనట్టండి? ఎట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు? అంటే మీకు ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చింది ఆ కంపెనీ మెగా ఇంజనీరింగ్, మీకు ఇచ్చింది, బీజేపీకి ఇచ్చింది, కాంగ్రెస్ కి ఇచ్చింది, అందరికి ఇచ్చింది. హైయెస్ట్ అది చట్టబద్ధంగా ఎవరికి రిచెస్ట్ పార్టీ ఇన్ ద కంట్రీలో, భారతదేశంలో రిచెస్ట్ పార్టీస్ లో 3rd టిఆర్ఎస్ ఆఫ్టర్ బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్. భరత్ గారు సరే, అది పార్టీలకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు కేవలం ఇప్పుడు ప్రాజెక్టు మీద డిస్కషన్ జరుగుతున్నది. ఇప్పుడు కూలిపోయింది నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందానండి? కాళేశ్వరం ప్రాజెక్టు నేను అంటున్నా ఖచ్చితంగా ఎన్నటికైనా కాళేశ్వరం ప్రాజెక్టే ఆధారం తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి. దాన్ని కాపాడుకునే బాధ్యత ఉన్నది. చిన్న రిపేర్ ను ఖచ్చితంగా రిపేర్ చేసుకొని దాన్ని ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యతను పక్కకు పెట్టి దాని మీద అవినీతి అంట కట్టి ఆ ప్రాజెక్ట్ విఫలమైందని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. సారీ టు ఇంటరప్ట్. ప్రకాష్ గారు